హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీలోని అన్నదాత సుఖీభావ పథకం పైన కీలక ప్రకటన అయితే రావడం అయితే జరిగిందండి. అయితే రైతులకు భారీ శుభవార్త అయితే చెప్పారనమాట. ఈ రోజు నుంచి కూడా అన్నదాత సుఖీభావ పథకం సంబంధించినటువంటి డబ్బులు అనేవి అయితే జమ చేస్తామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇప్పటికే డబ్బులు ఎవరికి వస్తాయి అనే వివరాలతో అన్నదాత సుఖీభావ స్కీమ్ లిస్ట్ అనేది అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో మీ పేరు ఉంటే ఓకే, డబ్బులు అనేవి అయితే వస్తాయి. ఒకవేళ లేకపోతే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పేసి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం గురించి. సో ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే గనక అర్హత ఉన్న ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయల చొప్పున అన్నదాత సుఖీభావ పథకం సంబంధించినటువంటి డబ్బులు అనేవి అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా. సూపర్ 6 హామీల్లో భాగంగా ఉన్న ప్రతి ముఖ్యమైన పథకం అన్నదాత సుఖీభావ పథకం అండి. అయితే ఈ పథకం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎట్టకేళ్లకు ఈ పథకం సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అంతా కూడా ఈరోజు మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి, అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తుంది. అదేవిధంగా ఎవరైనా గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియోని అయితే షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతన్నలందరూ కూడా ఇప్పుడు అన్నదాత సుఖీభావ స్కీమ్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. అన్నదాత సుఖీభావ పథకం కింద ఇప్పటికే అర్హుల ఎంపిక పూర్తయినట్లు మనకి వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు తెలపడం అయితే జరిగిందండి. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నమాట. అంతే కొంతమంది అర్హత ఉన్న పథకంలో పేరు లేదు అని చెప్పేసి ఈ ఘటనలు కూడా చోటు చేసుకోవడంతో అలాంటి రైతులకు తగిన అధికారులు సంప్రదించాలని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచించడం అనేది జరిగిందండి. అర్హత లేకపోతే ఏం చెయ్యాలి? ఈ పథకానికి అర్హత పొందలేకపోయిన రైతులకు తమ గ్రామానికి చెందిన వ్యవసాయ లేదా ఉద్యోగ సహాయకులు ఎవరైతే ఉంటారో ఆ వ్యవసాయ అధికారిని ప్రత్యేకంగా వెళ్ళి కలవండి. అప్పుడు రైతు సేవా కేంద్రం సంధించి అర్జీ సమర్పించుకోవాలి. ఆ అర్జీ ఆన్లైన్లో పోర్టల్లో నమోదు చేస్తారు. తద్వారా పునఃపరిశీలన అవకాశం అయితే ఉంటుందన్నమాట. అప్పుడు మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి కూడా ఎలిజిబిలిటీ అయ్యే అవకాశం ఉందండి. ఇప్పటికే పోస్టల్ ద్వారా అర్హత సమాచారం తెలుసుకునే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందనమాట. రైతులు తమ ఆధార్ నెంబర్ను ఉపయోగించి అన్నదాత సుఖీభావ పోర్టల్లో లాగిన్ అయ్యి తాము అర్హుల లిస్టులో ఉన్నారా లేదా, లేకపోతే అనర్హులు అనే సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా పారదర్శకంగా సులభంగా ఉపయోగించుకునే విధానం రూపొందించినట్లు అధికారులైతే చెప్పడం అయితే జరిగిందండి. కాబట్టి రైతన్నలందరూ కూడా ఎక్కడ టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు. మరి మీకు అర్హత ఉందా లేదా అని చెప్పి మీరు వెంటనే తెలుసుకునే అవకాశాన్ని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించడం అయితే జరిగిందనమాట. లేకపోతే మరొక సదుపాయం కూడా అందుబాటులోకి అయితే తెచ్చారండి. అదే ఫోన్ ద్వారా కూడా మీ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైనా సందేశాలు కానీ సమస్యలు కానీ ఉన్న పక్షంలో రైతులకు టోల్ ఫ్రీ నంబర్ 155-251 ఫోన్ చేసి తమ వివరాలను అయితే తెలియజేయవచ్చు అన్నమాట. అలాగే మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ మీరు ఏ విషయమైన గురించి అయినా తెలుసుకోవాలన్నా కానీ ఈ నెంబర్కి మరోసారి చెప్తున్నానండి,
155251 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ సేవలన్నీ కూడా మనకి జూలై 5 నుంచి కూడా అందుబాటులో ఉంటాయని చెప్పడం అయితే జరిగిందండి. మరి ఎంతకు అర్హత రాలేదు అని చెప్పి సమాచారం కూడా మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. మీరు రైతులకు సంబంధించి గాను అవసరమైతే వెంటనే మీరు దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే ప్రతి అర్హత ఉన్న రైతుకి కూడా న్యాయం చేయాలండి. ఈ పథకం ద్వారా ఎలాంటి తప్పుదారి పట్టే ప్రక్రియలు తావు లేకుండా ప్రతి అర్హత ఉన్న రైతులకు న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనకి రావు గారు స్పష్టం చేయడమే జరిగిందనమాట. సో ప్రస్తుతం వ్యవసాయదారులు సంక్షేమం పట్ల నిబద్ధతగా ఉన్నామని చెప్పేసి ఆయన పేర్కొనడం అయితే జరిగిందండి. రైతుల సంక్షేమం కోసం రూపొందించిన ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి ఏటా కూడా మనకి ఏ అన్యాయం జరగకుండా ఉండేలాగా వ్యవసాయ శాఖ కృషి చేస్తుందని చెప్పేసి అధికార వర్గాలు స్పష్టమైతే చేస్తున్నాయి. కాగా అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద రైతులు బ్యాంక్ అకౌంట్లో 7,000 జమ కాబోతున్నాయండి. పీఎం కిసాన్ ద్వారా 2,000తో కలిపి ఈ డబ్బులు అనేవి అయితే పడతాయండి. అలాగే అంటే ఏపీ ప్రభుత్వం 5,000 ఇస్తే అలాగే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు పీఎం కిసాన్ 20వ విడత డబ్బుల కింద విడుదల చేస్తారండి. రెండూ కలుపుకొని అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా 7,000 రూపాయల చొప్పున అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే పడతాయో ఆ రోజే అన్నదాత సుఖీభావ పథకం సంబంధించిన డబ్బులు కూడా అన్నదాతల బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. అయితే పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతాయో కరెక్ట్ డేట్ అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదన్నమాట. అయితే రానున్న కొన్ని రోజుల్లోనే ఈ యొక్క డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే తెలుస్తుందండి. ఏది ఏమైనా సరే ముందుగా లిస్టులో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆన్లైన్ పోర్టల్లో సమాచారం లభించకపోతే దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళండి. అక్కడ మీకు ఆర్బీకే అధికారి ఉంటారన్నమాట. వాళ్ళని సంప్రదిస్తే జాబితాలో మీ పేరు ఉందో లేదో వెంటనే మీరు చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఏ ఇబ్బంది లేకపోతే పర్వాలేదండి. ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక మీరు వెంటనే ఫిర్యాదు అయితే చేయాలన్నమాట. అలాగే మీరు ఇలాగే వదిలేస్తే తర్వాత డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత మీరు డబ్బులు రాలేదని చెప్పి మీరు చాలా తర్వాత బాధపడడం ఉపయోగం అయితే లేదు. సో ఖచ్చితంగా ముందే అయితే చెక్ చేసుకోండి ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే రైతులకు ఇప్పుడు ఆర్జీ పెట్టుకునే అవకాశం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి తప్పనిసరిగా మీరు ఏదైనా దీనికి సంబంధించి ఇబ్బంది ఏదైనా వచ్చినా కానీ మీరు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. దీంతో పాటుగా ప్రధానమంత్రి బీమా పథకం ఏపీలో మళ్ళీ మొదలవుతుందన్నమాట. ఈ యొక్క ఇది రైతులకు ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆర్థిక రక్షణ కల్పించే కేంద్ర ప్రభుత్వం కీలక పథకం అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు మనకి రైతులకు సూచించడం అయితే జరిగిందండి. అలాగే దీనికి సంబంధించి గాను మనకి క్యాంపు కార్యాలయాలు ఈ పథకం సంబంధించిన పాంప్లెట్లు ఆయన ఆవిష్కరించారన్నమాట. ఈ పథకం ద్వారా తుఫాను, కరువు, అకాల వర్షాలు, మనకు వరదలు వంటి సహజ ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అనేది అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ బీమా పథకం ద్వారా మనకి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందండి. పంట నష్టం సంభవించినప్పుడు బీమా సంస్థల నష్టాన్ని అంచనా వేసి రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు నేరుగా 25% మొత్తాన్ని అనేది జమ చేస్తాయి. అలాగే ఈ పథకం ద్వారా రైతులకు తక్కువ ప్రీమియం చెల్లించి ఎక్కువ బీమా రక్షణ అయితే పొందవచ్చు అన్నమాట. ఉదాహరణకు సాధారణ పంటలకు 2% మనకి వాణిజ్య లేదా ఉద్యాన పంటలకు 5% ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని చెప్పేసి మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారండి. అలాగే మనకి ఇది రైతుల యొక్క ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందన్నమాట. అదేవిధంగా వారి జీవనోపాధికి కూడా కాపాడుతుందండి. ఇలా మనకి ఏపీలో బీమా కవరేజ్ ఉన్న పంటలకి మనకి ఆంధ్రప్రదేశ్ ఈ పథకం ద్వారా ప్రధానంగా మొక్కజొన్న, నువ్వులు వంటి పథకాలు అయితే వస్తుందన్నమాట. ఈ పంటల రాష్ట్రాల్లో విస్తారంగా సాగుతున్నాయని చెప్పేసి ఈ యొక్క పంట వాతావరణం వల్ల మార్పుల వల్ల ఎక్కువ నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి ఈ పథకం ద్వారా ఈ పంటలకు సంబంధించిన నష్టాలకు రైతులకు ఆర్థిక పరిహారం అయితే వెంటనే పొందవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను నిధులు అనేవి అయితే త్వరలో విడుదల చేయబోతుందండి. ఇటువంటి తాజా సమాచారం అంతా కూడా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.